హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SM2 వ్లాగ్స్. ఈరోజు తోటకూర ఫ్రైని 5 మినిట్స్లో ఎలా టేస్టీగా చేయాలో చూసిద్దాం రండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ తోటకూరని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో లావుగా కోసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని తగినంత ఉప్పు అండ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి తగినంత. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికైతే మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కావాల్సినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరని అయితే ఇందులో వేయాలి. బాగా ఈ తోటకూరని బాగా దీంట్లో కలిపి కొంచెం సేపు అనేది మగ్గించాలన్నమాట. ఈ తోటకూర అనేది ఇందులో ఎంతసేపు మగ్గితే మనకు అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది. సో అందుకని మనం ఎంత మగ్గిస్తే అంత బాగా మంచిది అనమాట. ఇలా బాగా కింద మీద బాగా కలిపి కొంచెం సేపు మగ్గించడానికి అలా దీని మీద మూత అయితే పెట్టేసి 1 మినిట్ 2 మినిట్స్ అట్లా పెట్టేద్దాం పక్కకి. సిమ్లో మగ్గించిన తర్వాత తీసి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మగ్గించడానికి పెట్టుకొని మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కొంచెం హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనం మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒకసారి లాస్ట్గా మనకు కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కారం బాగా తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. ఒకవేళ మీరు కారం తక్కువ తింటారనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత కారం యాడ్ చేసుకోవచ్చు గైస్. సో ఈ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మొత్తం ఈ కారం మొత్తం దానికి పట్టే అంతలాగా మిక్స్ చేసుకొని మనం మళ్ళీ మగ్గించడానికి ఒకసారి అట్లా పెట్టిన తర్వాత కొంచెం సేపు మగ్గించిన తర్వాత మళ్ళీ తీసి లాస్ట్గా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ది మినిట్ మగ్గించడానికి అయితే పెట్టాలి. ఇంకా మగ్గించిన తర్వాత మొత్తం సిమ్లోనే మగ్గించిన తర్వాత మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో ఇది టేస్ట్ చేసి తింటుంటే గాయ్స్ నిజంగా చాలా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇది ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి guys. Please do like, share and subscribe. It's my first vlog. Please do like.